వచ్చేసి సూపర్ సెట్స్ బ్యాక్ ఎలా చేస్తాననేది కాంపిటీషన్ టైంలో సూపర్ సెట్స్ అంటే జాయింట్ సెట్స్ అని కూడా అంటారు ఇండియాలో. చెప్తా అంటే ఏదైనా వర్కౌట్ తీసుకుంటే ఒక 2 to 3 months చేయండి. గో. హాయ్ యూట్యూబ్, నేను మీ కృష్ణ. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి నా పేరు కృష్ణ ప్రసాద్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ వీడియో వచ్చేసి సూపర్ సెట్స్ బ్యాక్ ఎలా చేస్తాననేది కాంపిటీషన్ టైంలో సూపర్ సెట్స్ అంటే జాయింట్ సెట్స్ అని కూడా అంటారు ఇండియాలో. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా పిలుస్తారు, బట్ నేనైతే సూపర్ సెట్స్ అంట. 3A3 అంటే లైక్ రెండు కలిపి ఒకటే ఉంటుంది అనమాట. జాయింట్ సెట్ అంటే రెండు వేరియేషన్ కలిపి ఒకటే సెట్లా కన్సిడర్ చేస్తాం మనము. సో ఒకటే వేరియేషన్లా కన్సిడర్ చేస్తాము. అలా చేయబోతున్నాం. అండ్ మంచిగా అయితే వచ్చేటప్పుడు పాస్తా తిన్నా. కాప్స్ అయితే మంచిగా లోడ్ అయింది. ఆల్మోస్ట్ 1.5 hours అయింది. నీట్గా ముందే ఈరోజు ప్రిపేర్డ్గా వచ్చేసిన అనమాట. ఓట్స్ షేక్ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అండ్ స్వీట్ పొటాటో రైస్ కూడా చేసుకున్నా. సో ఒక ప్లానింగ్తో వచ్చిన అనమాట. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను. వర్కౌట్ అయితే చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. నేను ఛానల్ కొన్ని కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలోలో వెళ్ళి ఫాలో అయిపోయిన అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ డైట్ రిలేటెడ్, పోజింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా అక్కడ నేను క్లియర్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా పింక్ చేయొచ్చు మీరు అక్కడ. సో అది మనం అయితే ఇప్పుడు వార్మప్ చేసుకొని బ్యాక్ వర్కౌట్ అయితే వేద్దాం. ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు అయితే చేయండి. ఇది అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, బట్ బిగినర్స్ అయితే ఐ డోంట్ సజెస్ట్. బిగినర్స్కి సపరేట్ నా ప్లేలిస్ట్లో బిగినర్స్ వర్కౌట్ ఉంది. అండ్ ఇది ఇంటర్మీడియట్ లెవెల్ దాంట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా ప్లేలిస్ట్ మొత్తం చెక్ చేస్తే మీకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బ్యాక్ స్ట్రెచింగ్స్ అన్ని, లెగ్ స్ట్రెచింగ్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. చూడండి, అయితే ఓన్లీ వర్కౌట్ చూపిస్తే వీడియోలో. లెట్స్ గో. ఫస్ట్ అయితే ర్యాక్ పుల్ చేస్తున్నా. మీరు కావాలంటే డెడ్ లిఫ్ట్తో స్టార్ట్ చేయొచ్చు. డెడ్ లిఫ్ట్ ఆర్ ర్యాక్ పుల్ ఏదైనా చూస్ చేసుకోండి. 3 sets అంతే. ఇది వచ్చేసి నేను ఇది ఏం చేస్తున్నా అంటే ర్యాక్ పుల్ నాకు లోయర్ బ్యాక్ పెయిన్ రాకుండా, రేంజ్ ఆఫ్ మోషన్ డెడ్ లిఫ్ట్ మీద ఎక్కువ ఉంటుంది, ర్యాక్ పుల్ మీద తక్కువ ఉంటుంది. బట్ ఈ బ్యాక్ పెయిన్ రావద్దని చూస్ చేసుకున్నాను. ఇది అయిపోయిన ఒక సెట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఫెయిల్యూర్ పుల్అప్స్ చేయాలన్నమాట. మొత్తం 3 sets, రెండు కలిపి ఒకటి సెట్లో వస్తుంది. 8 to 6 reps ఎనఫ్. ఏది ర్యాక్ పుల్. అండ్ చిన్నప్స్ వచ్చేసి ఫెయిల్యూర్ ఎన్ని వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ 20 kgs. నాకు ఫేవరెట్ అనమాట ఇది. మంచి వెయిట్స్ అయితే వస్తాయి. బ్యాక్ మంచి డెన్స్డ్ ఉండడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్స్ అని చెప్పొచ్చు. సో స్ట్రైట్ స్టిఫ్ 1 2 మొత్తం స్క్వీజ్ చేయాలి. బ్యాక్ 3 4 5 8 reps అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి వెంటనే ఇది చేయాలి. హాయ్ బ్రో. ఎన్నో వస్తాను చెయ్యి, కానీ మొత్తం స్క్వీజ్. సిస్టమ్ బ్యాక్ స్ట్రైట్. సో ఇట్లా 3 sets చేయాలి. అంటే రెండు కలిపి ఒకటే సెట్ అనమాట. మళ్ళీ సపరేట్ అనుకోకండి, జాయింట్ సెట్. ఫస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది వైట్ గ్రిప్ ఫ్రంట్ లాట్స్ పుల్ డౌన్ అండ్ వెంటనే వీ గ్రిప్ చేస్తాం అనమాట. సో ఈ రెండు కలిపి ఒక సూపర్ సెట్. ఫస్ట్ అయితే ఇది చేద్దాము. స్ప్రెడ్, పుల్, స్లో డౌన్ 12 to 15 reps చేయాలి.
50. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీ గ్రిప్. ఇప్పుడు వెంటనే వీ గ్రిప్ వితౌట్ గ్యాప్, బ్యాక్ స్ట్రైట్, హ్యాండ్స్ లాక్, స్ట్రెచ్, బాడీ ఇక్కడ లాక్, మళ్ళీ పుల్, మళ్ళీ రిలీజ్, పుల్, రిలీజ్, పుల్, రిలీజ్. ఎస్, కమాన్. ఇట్లాంటి 12 to 15 reps చేయాలి. మా ఫుల్ టైర్డ్ అయిపోయినా, అసలు ఓపిక లేదు, బట్ చేయాలి. బ్యాక్ అంతా హార్డ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఇందాక షర్ట్లెస్ ఎట్లా చూపించాను, ఇది కూడా షర్ట్లెస్ అట్లే చూపిస్తాను. లాస్ట్ వర్క్ చూడండి, చాలా మజా వస్తుంది వర్కౌట్. మీరు యాడ్ చేసుకోండి. అంటే లైక్ నేను ఏం చెప్తా అంటే, ఏదైనా వర్కౌట్ తీసుకుంటే ఒక 2 to 3 months చేయండి. 2 to 3 months చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట బాడీ ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఈ వర్కౌట్ ఉంది కదా బ్యాక్ది, జస్ట్ మీరు 3 అంటే లైక్ జాయింట్ సెట్స్ అంటే 6 వేరియేషన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6ని మర్జ్ చేస్తే 3. సో ఆ 3 వేరియేషన్స్ 2 months చేసి చూడండి బ్యాక్కి. సేమ్ ఫాలో అయిపోండి. జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ తీసుకోండి, ఎట్లా ఉంటుందో చూడండి, వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ సెట్ నేను షర్ట్లెస్ చూపిస్తాను. కమాన్. ఇది వచ్చేసి నా లాస్ట్ సెట్. ఇది చేసిన తర్వాత సూపర్ సెట్ వీ గ్రిప్. చైన్ పోయి ఇబ్బంది అవుతుంది, మైక్ ఏడ పెట్టాలో అర్థం కావట్లే. స్పెక్స్కి పెట్టిన మైక్. ఎస్, హోల్డ్ టైట్, ఎంగేజ్, పుల్, ప్లీజ్. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీ గ్రిప్ సూపర్ సెట్. సూపర్ సెట్ అండ్ మై ఫేవరెట్ వీ గ్రిప్. బ్యాక్ ఎంగేజ్, లెగ్స్ కీప్ స్ట్రైట్. స్ట్రైట్ అంటే లాక్ అయిపోయి ఉండాలి, మూవ్ అవ్వద్దు. అండ్ చాలామంది ముందుకు ఇట్లా స్వింగ్ చేస్తుంటారు. స్వింగ్ కాకుండా హ్యాండ్ మాత్రం వెనక్కి రావాలి, బాడీ లాక్ అయిపోయి ఉండాలి, ముందుకు స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచ్, రిలీజ్, ఫ్లెక్స్, రిలీజ్, ఫ్లెక్స్, రిలీజ్, ఫ్లెక్స్, రిలీజ్, ఫ్లెక్స్, రిలీజ్. ఇందాక సరిగ్గా రాలేదు యాంగిల్, సో మీకోసం ఒక్కసారి ఈ యాంగిల్లో చూపిస్తాను. ఫ్రంట్ ఎట్లా స్క్వీజ్ అవుతుందో చూడండి. ఓకే, స్ట్రెచ్, ఎంగేజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్, స్క్వీజ్, రిలీజ్. సెట్కి 2 minutes రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే కంటిన్యూస్గా సూపర్ సెట్ చేస్తున్నారు కదా, చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటుంది. బ్రేక్ తీసుకుంటే ఇంకే బెటర్, మళ్ళీ ఎనర్జీ రీగెయిన్ అవుతారు. సో దానివల్ల ఎక్కువ పుష్ చేయడానికి ఉంటుంది. బట్ కానీ ఒక ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్ చేయగానే నెక్స్ట్ వేరియేషన్కి గ్యాప్ ఉండద్దు. సూపర్ సెట్ అనేది అందుకే 2 కలిపి జాయింట్ సెట్లా చేస్తే అదొక సెట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వక నేను క్లియర్గా ఇక్కడ అంతా మెన్షన్ చేస్తాను డేటా, సో మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మెన్షన్ చేస్తాను. అది ఎగ్జాస్ట్ అయిపోయినా, బట్ ఇంకొక సెట్ ఉంది. బ్యాక్ చూసారు ఎట్లుందో, అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. ఇంకా బెటర్గా అవ్వాలి. సో వీ విల్ ఫోకస్ ఆన్ దట్. ఇది వచ్చేసి నా సెకండ్ సెట్ అనమాట. 20 kgs పెంచుకుంటూ వెళ్తున్నా. ఫస్ట్ 20 చేస్తాను, నెక్స్ట్ 20. పోస్చర్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండొద్దు. నెక్స్ట్ సూపర్ సెట్ వచ్చేసి మళ్ళీ స్ట్రైట్ అంపుల్లో. ఆ అబ్బాయికి అంటే 5 minutes లెస్ ఉంటే కాదు, కరెక్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. కాకపోతే ఎనీథింగ్ అయినా ఇప్పుడు 40 kgs చేసా. ఇప్పుడు నాకు మధ్యలో ఫ్రెండ్తో మాట్లాడితే రెస్ట్ దొరికేసరికి ఈజీ అయిపోయింది. సో ఎక్కువ రెప్స్ వస్తాయి నాకు తెలిసి, మ్యాక్సిమం ఇది ఎక్కువ కొడతా. సో అలా కవర్ చేయొచ్చు. ఇంకా లాస్ట్లో రానప్పుడు ఇలా పార్షల్ చేయొచ్చు, బట్ మన హిప్స్లో ఆ మూమెంట్ అనేది ఉండదు, అది చూసుకోండి. ఇంకోటి ఇంకేంటంటే వర్కౌట్ మంచి పాజిటివ్ ఉండడానికి
అవుట్ఫిట్ వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్స్ అని చెప్పొచ్చు. ఓహో ఎరా పిస్తా, ఏం చేస్తున్నావు? లాంగ్ బ్లాగ్ ఇప్పుడు నువ్వు కూడా వర్కౌట్ ఓన్లీ. యాంగిల్ బాగా వస్తుంది, సో అందుకని ఈ యాంగిల్లో తీద్దాము. ఇంకోటి వచ్చేసి ఇది హెవీ సెట్. లెట్స్ గో. ఎక్కువ రెప్స్ రాలేదు, 7 రెప్స్ వచ్చాయి. బట్ నో ప్రాబ్లం, మనం వెళ్ళి స్ట్రైట్ అండ్ పుల్ డౌన్ చేద్దాం. వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. ఇంక్రీజ్ చేసి స్లో ఓపెన్. ఎస్ ఎస్ ఎస్. ఒకసారి బ్యాక్ చెక్ చేయండి. బ్యాక్ చూసారా, మామూలుగా లేదు. ఒకటే డిసైడ్ అయినా, డామినేటింగ్ బ్యాక్. ఒక్కసారి చూడండి మళ్ళీ. కానీ క్రేజీ వర్కౌట్ అయింది ఈరోజు, వేరే లెవెల్. చైన్ పోయింది, సో దానివల్ల చైన్ పోవడం అంటే బ్రేక్ అయింది, సో దానివల్ల మైక్ దీన్ని పెట్టాల్సి వచ్చింది. ఆర్మ్స్ ట్రైన్ చేస్తా ఈరోజు, వర్కౌట్తో అయిపోయింది. యాప్స్ కొంచెం ట్రైన్ చేసుకొని వెళ్తాం. ఇలానే చేయండి ఒక 2 months, పర్ఫెక్ట్గా మంచి నాలాగా డెన్స్ బ్యాక్ అయితే గెయిన్ చేయగలుగుతారు. సో అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను, ఎందుకంటే నేను అది చేసే బ్యాక్ ఇలా అయ్యింది ఇప్పుడు. సో 2 months ట్రై చేశాను అనమాట. నా కాంపిటీషన్లో అప్పుడు 2022లో నేను ఆ టైంలో ఈ సూపర్ సెట్ ఫాలో అయ్యా. సో మొన్న ఏమైందంటే లైక్ ఒక 1.5 months బ్యాక్ నేను షెడ్యూల్ చెక్ చేసినప్పుడు నాకు దొరికింది. సో అదే మళ్ళీ ఒకసారి ట్రై చేసిన. సో బ్యాక్ చూసారు కదా, సో బిఫోర్కి ఇప్పటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది బ్యాక్. సో అది మీరు చూడొచ్చు. అంతే గైస్, అంటిల్ దెన్ టేక్ కేర్, బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, కీప్ లిఫ్టింగ్ weights.